మనందరం ఈ రోజు ఇక్కడ ఉండడానికి గల ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు. అంబటి రాంబాబు గారు ఈ ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ ఎందుకు అడుగుతుంటానిక ఆయన గొంతుని నొక్కేయాలని, ఆయన మాట్లాడితే 10 మంది వినకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. 7 గంటల పాటు అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి చేసి మరీ ఆయన్ని ఇబ్బందులు గురి చేశారు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల దౌర్జన్య కాండన చేస్తున్న ఆ 2% పోలీసులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చెప్పి తగలడు. 6 నూరైనా అగ్రహారం వీడైనా భూమి బద్దలైనా, 6 నూరైనా అగ్రహారం వీడైనా భూమి బద్దలైనా, ఏది రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా అటు పొద్దు ఇటు పొడిచిన 2029 ఎన్నికల్లో నోరుంది కదని గులగులా వాగకు. పాయింట్ లాకేసిన లాగి పడి దిగుతా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. అది అవదమ్మా. అంబటి రాంబాబు గారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం ఏం పిక్తోరా ఎర్ర ఎర్రి పప్ప ఎవరైతే 2% పోలీసులు హత్య చేశారో రాంబాబు గారిని హత్య గావించాలని దగ్గరుండి ఎవరైతే మద్దతు తెలిపారో, నువ్వు పెద్ద జఫా నువ్వు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను లాఠీలతో పోలీస్ స్టేషన్లతో కొట్టారు. నీ గొంతుంటుంటే నా గుండెల్లో గుబులు పడుతుందే. చట్టాన్ని అతిక్రమించారో ఆ పోలీసులందరూ విచారణకు హాజరయ్యి తీరాల్సిందే. మిమ్మల్ని మేము రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాల్సిందే. చిన్న పిల్లకాయని బెదిరిస్తా ఉండవే. ఇట్టంటే నా సర్వీస్ లో చాలా చేశాను భయో. నువ్వు బీకేదేదో బీక్కో. మేము తెలుగుదేశం పార్టీ వారికి అమ్మ ఓడిస్తే మీరు మాకు అరెస్టులు ఇచ్చారు. ప్రతీకారాలు తీర్చుకునేటువంటి మనసు కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. మన అభిమానస్తుడై టీడీపీ వాళ్ళను రప్ప మంచిది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని అలుసుగా తీసుకున్నటువంటి, మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప. 2% తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కానీ ఈ పథకాలు ఇచ్చేటప్పుడు మేము కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. అయితే వెళ్ళి ఈసారి ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడవు, మతం చూడవు, ప్రాంతం చూడవు, వర్గం చూడవు, వర్ణం చూడవు, జిల్లా చూడవు, జిల్లా చూడవు. ఇచ్చిన వాడికి అట్టున్నర ఇవ్వడానికి లాలిపప్ప నువ్వు ఉండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. తూర్పేటు ఇటండి ఆడు తిరిగి దానబెట్ట అన్నొచ్చిండో. ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మయ్యా వచ్చేసామంట్రా. నా బతుకు ఎంగిలాకైపోయిందిరా. నా జీవితం ఆఖరికి ముచ్చోళ్ళ కంటే కనా కష్టం అయిపోయిందిరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు గారు ఒకడు. ఏదో వీడే ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన లెవెల్లో చెప్పేవరా. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాల. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. చూసాను సీసీటీవీలో. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గానీ రాష్ట్రంలో గానీ ట్రెండింగ్ లో ఉన్నటువంటి హీరో, సూపర్ హీరో ఎవడంటే అంబటి రాంబాబు గారు. దెబ్బతిందా లేకపోతే ఎందుకలా మాట్లాడతా? నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా, ఒక్కడిని టచ్ చేసి చూడండి. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏమైంది? మీ పిరికి చేష్టలకి, మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. అందుకేరా నువ్వు 2 సంవత్సరాల నుంచి బయటికి రాంది. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు.
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట.